ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడం సదుద్దేశంతో వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అండ్ ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజు. ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు అనే మాట ఉండదు. పిల్లలు శ్రీబాబు గారు, బైబిల్ ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద పలికిన 7 మాటలని ఉండదు, సిలువ మీద పలికిన 8 మాటలని ఉండదు, సిలువ మీద పలికిన మాటలని కూడా ఉండదు. బైబిల్ ఎక్కడ 7 మాటలని 8 మాటలని లేదు. కానీ మనం టైటిల్ ఏం పెట్టుకున్నామంటే సిలువపై పలికిన మాటలు, సిలువపై పలికిన మాటలు. ఈరోజు కొన్ని, సాయంకాలం కొన్ని, సండే రోజు కొన్ని మీకు చెప్తాను. అలాగే మనకి ఇక్కడో ఫ్లెక్స్, అక్కడో ఫ్లెక్స్ వేసి చూసుకోండి. నేను ఏలూరు దగ్గర చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను. మీరు ఏలూరు వెళ్తున్నారు, వస్తున్నారు. ఎక్కడైనా మనలాంటి ఫ్లెక్స్ మీరు ఎక్కడైనా చూసారండి? మరణించి 3వ దినమున తిరిగి లేచిన ఏకైక వ్యక్తి. జనవరి 1కి డిసెంబర్ 25కి ఏం ఫ్లెక్స్ చేయాలంటే ఏ పాపము చేయకుండా జీవించిన మొట్టమొదటి వ్యక్తి అని మనం దానికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు సందర్భానికి ఏంటంటే మరణించి తిరిగి లేచాడంటే కుదరదు. బైబిల్ గ్రంథంలో కూడా 3వ రోజు అని రాయబడింది. మరణించి 3వ దినమున తిరిగి లేచిన ఏకైక వ్యక్తి. ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి అంటే ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. అందరూ మరణించారే కానీ తిరిగి లేవలేదు. లేచిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినది మనం బైబిల్ రీసెర్చ్ చేస్తే మనకి ఎన్ని మాటలు తేలిందంటే 8 మాటలు. ఇప్పుడు మనం వెయిట్ పెద్ద ఫ్లెక్స్ వేసి యేసుక్రీస్తు సిలువలో పలికిన 8 మాటలను పెట్టామనుకోండి, మంద తప్పన్నట్టుగా ఉంటుంది. ఉదాహరణకి 8 అన్నా 7 అన్నా నరకానికి ఏమైనా వెళ్ళిపోతామా బావగారు? వెళ్ళాం. కొన్ని ఖండించాయి ఉంటాయి, కొన్ని సర్దుకొని ఉంటాయి. ఇప్పుడు నేను 8 మాటలు అన్నాను, వాళ్ళు 7 మాటలు అన్నారు. వాళ్ళు చెప్పిన 7 మాటల్లో నేనన్న 8 మాటల్లో చెప్పిన మాటలు ఒకటే. అవునా? మనం 8 అంటాం, వాళ్ళు 7 అన్నాడు. 7 అన్నా తప్పలేదు, 8 అన్నా తప్పలేదు. దీని గురించి కాంట్రవర్సీ అవసరమా? అవసరం. 8 మాటలు ఫ్లెక్స్ పెడతాం అవసరం అంటే అవసరం. తప్పు జరిగినప్పుడు మాత్రమే మనం దాన్ని ఖండించాం. ఇప్పుడు 7 మాటలు అన్నారు. 7లో వాళ్ళు ఏం చేశారంటే 2 మాటలు ఒక మాటగా చెప్పారు. 7 అనే మాట ఎందుకు వాడారు అంటే 7 అనేది సంపూర్ణానికి గుర్తు కాబట్టి ఈ బైబిల్ పండితులు, బోధకులు, పెద్ద వాళ్ళు ప్రారంభంలో ఏం చేశారంటే 7 అనే మాట బాగుంటుంది కాబట్టి అని ఒక 2 మాటలను కలిపి ఒక మాటగా పెట్టి 7 మాటలు పెట్టడం అనేది జరిగింది. మీ అందరూ కూడా సిలువ మీద పలికిన 7 మాటలు కంఠస్థం వచ్చేసేయాలి. మన శ్రావ్య రెడీగా ఉంది చెప్పడానికి. శ్రావ్య ఒకసారి చెప్తావా? ఓకేదా? నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తాను. అన్నీ పెట్టేసాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద పలికిన మాటలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారు గ్రహించుకునే మంచి మనసును దయచేయమని ఈ చిన్న ప్రార్థనని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన 7 మాటలు. మొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. రెండవది, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను ఇదిగో నీ తల్లి. నాలుగవది, నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి. ఐదవది, నేను లేఖనము నెరవేరినట్టు నేను దప్పికొనుచున్నాను.
సెలవిచ్చుచున్నాను. సిలువపై పలికిన 7 మాటలు. చాలా మంది ఏమంటారంటే బైబిల్ గ్రంథంలో నుండి ఎన్నో మాటలుంటే సిలువ మీద పలికిన 7 మాటలు మాత్రమే ఇప్పుడు మీరు పట్టుకుంటారు, మిగిలిన మాటలు మనకు అవసరం లేదా అని అంటారు. గుర్తుంచుకోండి, సిలువ మీద పలికిన 7 మాటలు చాలండి మనం పరలోకానికి వెళ్ళిపోవడానికి. అవి మీకు సాయంకాలం నేను ఒకటొకటి వివరిస్తాను. ఆల్రెడీ మీకు క్రితం సంవత్సరం 7 మాటలు వివరించి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. అవి కాకుండా వేరే పాఠాలు ఈ 3 రోజులు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద పలికిన, ఇప్పుడు 7 అందాం 8 అందాం మీరు చెప్పండి. 7 అందాం. గొడవ కాదు, ఆ 7లోనే 8వ మాట కూడా వచ్చేసింది. వాళ్ళేం తప్పు చేయలే. తప్పు చేశారా? తప్పు చేయలేదు. ఒక మాట వదిలేస్తే మనం అనొచ్చు. కానీ వాస్తవంగా ఎన్ని మాటలు అన్నారు అంటే 8 మాటలు అనేది మన మైండ్లో ఉంచుకుందాం. అందుకని నేను పాట రాసేటప్పుడు పాట చేసేటప్పుడు కూడా 7 చేశాను. 7 లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. 7 లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ అంటే యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు. యేసు మరణానికి ముందు శిలువ మీద పలికిన చివరి మాటలు. ఇవి ఎంతో ఆత్మీయ ప్రాముఖ్యత కలిగినవి. ఒక్క మొదటి మాటని మనం ప్రతిరోజు ధ్యానించడము అంటే మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటే పరలోకానికి 70% వెళ్ళిపోతాం అంటుంది. క్షమించకూడదు. ఈ ఒక్క గుణంగా మనకుంటే 70% అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆధ్యాత్మిక సమస్యలు ఉండవు, శారీరక సమస్యలు ఉండవు, మానసిక సమస్యలు ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే ఏ సమస్య ఉండదు. ఏం చేస్తే మొదటి మాటను పాటిస్తే. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని క్షమించాడంటే నిలువున చంపేస్తున్న వాళ్ళని, బల్లెంతో పొడిసేసిన వాళ్ళని, సిలువతో మేకులు కొట్టేసిన వాళ్ళు ఏమన్నారంటే దేవుడితో, తండ్రి వీళ్ళని ఈ క్షణమే భూకంపం వచ్చి చంపేయాలని అంటలా. తండ్రి వీరిని క్షమించుము, వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఈ కుటుంబాల్లో కూడా ఈరోజు గొడవలకు కూడా ప్రధాన కారణం ఏంటంటే క్షమించలేకపోవడమే. దీని గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఉంటుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. మొదటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన మొదటి మాట క్షమాపణ. మొదటి మాట క్షమాపణ. తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. లోక సువార్త 23:34 ఉంటుందండి. రెండో మాట ఏంటంటే, ఇందుకే మొదటి మాట ఎవరితో మాట్లాడాడండి? దేవునితో. మొదటి మాట ఎవరితో మాట్లాడాడు? దేవుడితో. దీన్ని ఏమనొచ్చు మనం? ప్రార్థన. వెరీ గుడ్. మొదటి మాట ఏంటి? దేవునితో మాట్లాడటం అనగా మన చిన్నపిల్లల పాటల్లో 3వ పాట ఉంది. దేవునితో మాట్లాడాలంటే చెయ్యాలి ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మాట్లాడిన మొదటి మాట ఏంటంటే ప్రార్థన. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. మొదటి మాట క్రీస్తు ఎవరితో, ఎవరి గురించి, ఈ 7 విషయాలు మనం నేర్చుకుందాం. ఎవరితో మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు. మొదటి మాట దేవునితో మాట్లాడాడు, తనను సిలువేస్తున్న వారిని గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే క్షమించమని మాట్లాడాడు. రెండవ మాట రక్షణ హామీ. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, నీవు నాతో కూడా ఈ దినమే పరదేశులో ఉందువు, లేదా ఇప్పుడే నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంది. లోక సువార్త 23:43 ఉంటుందండి. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తనతో పాటు సిలువ వేసిన దొంగతో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు మన ఇద్దరం మరణించబోతున్నాము, ఇద్దరం పాతాళ లోకంలో ఉన్న నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నాము. ఎవరితో, దేని గురించి. ఓకేనా? మూడో మాటలోనే రెండు మాటలోనే తల్లితో మాట్లాడాడు, ఇష్టమైన శిష్యుడైన యోహానుతో మాట్లాడాడు. తల్లితో ఏం మాట్లాడాడంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించి అన్నాడు. యోహానుతో ఏమన్నాడంటే మరియని చూపించి ఇదిగో నీ తల్లి. చచ్చిపోయినప్పటికీ తల్లిదండ్రుల బాధ్యతను ఏం చేశాడంటే తల్లి బాధ్యతని వేరే శిష్యునికి
అప్పగించడం అనేది జరిగింది. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 19, 26, 27 వచనాల్లో ఉంటుంది. మూడవ మాట ఎవరితో మాట్లాడాడు? తల్లితోను శిష్యునితో. ఇద్దరితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? తల్లి బాధ్యత గురించి. నేను ఈ రోజు మరణించబోతున్నాను, నా తల్లి బాధ్యతను నువ్వు తీసుకొని యోహానికి ఇచ్చాడు. యోహానుతో అమ్మ ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పడం అనేది జరిగింది. నాలుగో మాట అండి. నాలుగో మాట దేని గురించి మాట్లాడాడంటే ఎడబాటు లేదా ఆవేదన. ఏలి ఏలి లామ సబక్తాని అనగా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27:46, మార్కు సువార్త 15:34 ఉంటుందండి. ఐదవ మాట నాకు దాహముగా ఉన్నది లేదా నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19:28 ఉంటుంది. తర్వాత ఆరవ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 ఉంటుంది. ఏడవ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏడవ మాట మొదటి మాట తండ్రితోనే, చివరి మాట కూడా తండ్రితోనే. మొదటి మాట ప్రార్థనే, చివరి మాట కూడా ప్రార్థనే. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మధ్యలో మాటలో మనకు కొన్ని వర్తించవు కానీ మొదటి మాట చివరి మాట మాత్రం అందరికి వర్తిస్తుంది. మొదటి మాట చివరి మాట అందరికి వర్తిస్తుంది. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే మాట ప్రతిరోజు సమాజంలో మనం వాడాలి. మరణానికి ముందు రోజు కల్లా మనం అనవలసిన మాట ఏంటంటే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. 23:46 యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరితో మాట్లాడుతున్నాడంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే తన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి మాట దేవునికి ప్రార్థన రూపంలో, చివరి మాట దేవునికి ప్రార్థన రూపంలో సిలువ వేసిన సైనికులను, యూదు నాయకులను, శత్రువులను క్షమించమని చెప్పాడు. రెండవ మాట తనతో పాటు సిలువ వేయబడిన దొంగతో విశ్వాసంతో అడిగిన ఒక అపరాధికి రక్షణ హామీ ఇచ్చాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడని మరియతో, ఇదిగో నీ తల్లి అని యోహానుతో, తన తల్లి మరియు ఆయన యొక్క ప్రియ శిష్యుడైన యోహానుకి కుటుంబ బాధ్యతను అప్పగించి తల్లిని సంరక్షించమని చెప్తున్నాడు. నాలుగో మాట దేవునితో ఆవేదన రూపంలో ఎవరిని నేరుగా సంబోధించకుండా ఒంటరిగా పలికాడు. ఎవరితో మాట్లాడుతున్నాననే మాట సంబోధించకుండా, అయినా సరే ఇది ఎవరితో మాట్లాడినట్టంటే తండ్రితోనే మాట్లాడినట్టు. ఇది నేరుగా ఎవరికి సంబంధించినది కాకుండా లేఖనము నెరవేరినట్లుగా రాయబడింది. తర్వాత ఆరో మాట నేరుగా ఎవరిని సంబోధించకుండా తన రక్షణ కార్యం పూర్తయినట్లుగా ప్రకటన. నేరుగా ఎవరితో లేదు కాబట్టి ఎవరితో మాట్లాడినట్టండి చెప్పండి? దేవునితో మాట్లాడినట్టే. దేవునితో మాట్లాడి చివరి మాట మాత్రం తండ్రి అని ఉంటుంది. ఇది విశ్వాసంతో తన మరణాన్ని స్వీకరించమని చెప్పిన మాట. ఒకసారి 7 మాటలు అండి మీకు జీవితాంతం గుర్తుండాలండి. జీవితాంతం గుర్తుంది. 7 మాటల విభజన, 7 మాటలు కలిపి ఒక మాటలు అనేది మీకు నెక్స్ట్ నేర్పిస్తాను. 7 మాటల్లో మొదటి మాట చెప్పండి. మొదటి మాట ఎవరితో మాట్లాడాడు? కంఠస్థోచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటల్లో మొదటి మాట ఎవరితో మాట్లాడాడు? ఏని గురించి మాట్లాడాడు? మొదటి మాట తండ్రితో మాట్లాడాడు. శిలువ వేసిన వారిని క్షమించమని మాట్లాడాడు. రెండో మాట తన పక్కన ఉన్న దొంగతో మాట్లాడాడు. నేడు నువ్వు నాతో పరదేశంలో ముందు అని చెప్పాడు. మూడవ మాట తల్లితో, శిష్యునితో, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాట నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఐదో మాట దప్పుకొనిచున్నాను. ఆరో మాట సమాప్తమైనది. ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు. మొత్తం ఎన్ని మాటలు? 7 మాటలు. 7 మాటల్లో దేవుడితో మాట్లాడిన ఎన్ని మాటలు? మనుషులతో మాట్లాడిన ఎన్ని మాటలు? దేవునితో మాట్లాడి 4 మాటలు చెప్పాలి. ఇప్పుడు 10 నిమిషాలు చెప్పాను. దేవునితో మాట్లాడి ఎన్ని మాటలు? మనుషులతో మాట్లాడి ఎన్ని మాటలు? మొదటి మాట దేవునితో మాట్లాడాడు. పోనీ మనుషులతో మాట్లాడిన మాటలు చూసుకుందాం. మనుషులతో మాట్లాడిన మాటలు ఏంటి? దొంగతో, తల్లితో, యోహానుతో, అంతే. ఏదో అంటే కుదరదండి. రెండేనండి. మీరు దేవునితో తల్లితో,
శిష్యునితో అనేది ఒకే మాట చెప్తున్నాం మీకు. ఆ, మన పెద్దలు, బైబిల్ పండితులు ఈ మాటలు కూర్చేటప్పుడు ఏం చేశారంటే 2 మాటలు కలిపి ఒక మాటే అన్నారు. ఆ? కాబట్టి మనుషులతో మాట్లాడి ఎన్ని మాటలు? 2 మాటలు. వెరీ గుడ్. మనుషులతో మాట్లాడి 2 మాటలు. ఒకటేమో దొంగతో, రెండోదేమో తల్లితో మరితో కలిపి. మిగిలిన ఎన్ని మాటలు? 5 మాటలు. మిగిలిన 5 మాటలు ఎవరితో మాట్లాడాడంటే డైరెక్ట్ గా 2 మాటలు 3 మాటలు దేవుడు అన్నాడు. ఇండైరెక్ట్ గా దేవుడు. అంటే మరణానికి ముందు కూడా ఎవరితో మాట్లాడాడంటే ఎవరికి ప్రార్థన చేశారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో ఉన్న బంధాన్ని మాత్రమే ఆయన. తర్వాత నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణము విడిచాను, మృత్యుంజయుడే 3వ దినమున తిరిగి లేచిన పాటల చివరిలో పెట్టాను. నా అదృష్టం కొద్దీ అది పాటలాగా రాకుండా మాటలాగా వచ్చింది. పాట చివరిలోనండి యేసు సిలువ పలికిన 7 మాటలు. ప్రపంచం అంతా ఎన్ని మాటలు అంటుందండి? 7 మాటలు అంటుంది. వాస్తవానికి అవి 8 మాటలు అనే మాట మీ మైండ్ లో ఉంచుకోండి అంతే. మనం బయటికి చెప్పవలసినంత అవసరత లేదు. గట్టిగా ఎవరైనా మేసం వెళ్ళేసిన అంతా తెలుసు అంటే 7 8 అని అడగండి. మేసం కింద దిగుతారు. ఓకేనా? అలాగే మన కృష్ణ బావగారు 2 పాఠాలు చెప్తారు. సమయం ఉంటే నేను చెప్తాను, లేదంటే సాయంకాలం చెప్తాను. ఒక మాట మీకు ముందే క్లూ ఇస్తున్నాను. సిలువ మీద ఉన్నది 9 గంటల నుంచి 3 గంటలు. అంటే ఎంత సమయం? 6 గంటలు. అంటే ఉదయం 9 గంటలకు సిలువకి ఇచ్చారు, మధ్యాహ్నం 3 గంటలకు దింపారు. ఎన్ని గంటలు? 6 గంటలు. ఈ 6 గంటల వ్యవధిలో ఎంతమంది రక్షింపబడ్డారు? సాయంకాలం అంటారేంటి? ఎంతమంది రక్షింపబడ్డారు? చాలా మంది ప్రపంచ క్రైస్తవులు ఎవరిని అడిగినా యేసుక్రీస్తు ప్రభువులో సిలువ మీద ఎవరు రక్షింపబడ్డారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సిలువలో దొంగ రక్షింపబడ్డాడు అంటారు. అంతే కదా, అందరూ తెలిసింది ఏంటంటే సిలువలో దొంగ మాత్రమే రక్షింపబడ్డాడు అంటారు. కానీ ఎంతమంది రక్షింపబడ్డారు అనేది మీకు బైబిల్ ఆధారంతో నేను ఉద్దరిప్పుడు కానీ సాయంకాలం చెప్తాను. ఎవరు కూడా సాయంకాలం పాఠాలకి మిస్ అవ్వద్దు. రేపు పగల క్లాసులు లేవండి. రేపు సాయంకాలం యేసుక్రీస్తు సిలువ వేసిన ఘట్టం మొత్తం 2 గంటల 15 నిమిషాలు ముగి ఉంది. అద్భుతంగా ఉంటుంది. రేపు సాయంకాలం కరెక్ట్గా 7 గంటలకు స్టార్ట్ అయింది. ఆనాటి కాలంలో ఎంత ఘోరాతి ఘోరంగా సిలువ వేశారో కళ్ళకు కట్టినట్టుగా మీకు చూడడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా 9 గంటల 15 నిమిషాలకి మూవీ అయిపోతుంది. రేపు క్లాసులు ఉండవు, ఓన్లీ వీడియోనే. ఆదివారం మళ్ళీ మామూలుగా ఉదయం క్లాసులు సాయంకాలం క్లాసులు. ఒక్కసారి ఆ పాట వేస్తాను, అందరూ వెళ్ళిన తర్వాత బాగా పాఠం. ప్రతి నెల ఒక స్త్రీ శరీరం నుండి ఒక చిన్న ఎగ్ విడుదల. ప్రతి నెల ఒక స్త్రీ శరీరం నుండి ఒక చిన్న మీరు ఈ పాట వింటూ నేర్చేసుకోవచ్చు. ఎవరెవరితో మాట్లాడినా కూడా పాటలో వచ్చేస్తారు. యేసు అలాగూ చెప్పి ప్రాణం విడిచాను, మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి లేచాను.